చుండూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ స్థానిక ఎన్ఆర్పేటలోని సంఘ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుండూరు ఘటన భారతదేశ సామాజిక చరిత్రలో మరువలేని విషాద ఘటనని పేర్కొన్నారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా సమాజం ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత ముందుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. చుండూరు అమరవీరుల త్యాగాలను ప్రతితరం గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళని అన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కుల వివక్షకు తావులేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. అనంతరం రాజ్యాంగ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ఏడి పాల్ మాట్లాడుతూ కోర్టుల యొక్క ఆధిపత్యం కొనసాగడం వలన చుండూరు ఘటన నిర్వీర్యం అయిపోయిందని, ఇది విచారించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేతాళ నాగరాజు, అప్పారావు, నాగేశ్వరరావు, సంఘం జిల్లా నగర నాయకులు, యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. మరి ఈరోజు పత్రికా సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం 1991 ఆగస్టు 6వ తారీఖున చుండూరు గ్రామంలో మారణ హోమం చేయటం జరిగింది. ఆ మారణ హోమాన్ని గుర్తు చేసుకుంటూ నిరసన తెలియజేయటం జరుగుతుంది. ఈ సమాజంలో సమాజ నిర్మాణం జరగాలని భారత రాజ్యాంగం మనం తెలియజేస్తుంటే, మరి కొంతమంది ఏదైతే తరతరాలుగా వస్తున్నటువంటి మనువాదం ఏదైతే ఉందో, ఆ మనువాదం చెప్పినటువంటి హెచ్చుతగ్గు వ్యవస్థ ఏదో ఉందో, ఆ హెచ్చుతగ్గు వ్యవస్థ ద్వారా ఏర్పడినట్టు కుల వ్యవస్థ ఏదో ఉందో, ఆ కుల వ్యవస్థలో భాగంగా హెచ్చుతగ్గు అనే ఫీలింగ్తో మా ముందు మీరు సినిమా హాల్లో కుర్చీ మీద కాళ్ళు పెట్టి కూర్చుంటారనే ఒక ద్వేషంతో మారణ హోమం జరిపించారనే ఒక సంఘటన ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకూడదని చెప్పి మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చెప్పి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటన మానవ యొక్క విలువల్ని నశింపజేయడానికే ఉన్నాయే తప్ప మానవ యొక్క విలువల్ని కాపాడే పరిస్థితి నేడు లేదు. మరి గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి నేడు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు కూడా సమాజ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు. ప్రతి మానవుడి యొక్క విలువల్ని ఈ సమాజంలో కాపాడాలని చెప్పినటువంటి పరిస్థితులు. మరి కాబట్టి ప్రజలారా గ్రహించి మానవులందరూ సమానమని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 చెప్తుంది. మరి ఆనాడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకోకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానిది అనే విషయాన్ని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మరి ద పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి బై విచ్ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవరి లక్ అని చెప్పారు. ఎవరి చేతులు అయితే రాజ్యాధికారం అనే మాస్టర్కి ఉంటుందో అప్పుడు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. 85% ఉన్న జనాభా చేతుల్లో అధికారం లేకపోవడం వల్ల మరి 15% ఉన్నటువంటి చేతుల్లో మరి అధికారం ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలే జరగడానికి ఒక కారణంగా మనకు కనపడుతుంది. మరి కాబట్టి రాబోయే రోజుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు అధికారం కోసం ఓటు ద్వారా న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి సిద్ధం కావాలని ఈరోజు సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. 6న మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మారణకాండ ఆనాటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పెత్తందారులు మరి షెడ్యూల్డ్ కులాలమైనటువంటి మాలల మీద మారణ హోమం చేశారు. నరికేసి గొడ్డళ్లతో శవాల్ని ముక్కలు చేసి గోని సంచుల్లో పెట్టి మరి పొలాల్లో పాతేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. మరి దీనికి సంబంధించి స్పెషల్ కోర్టు నిర్ణయిస్తే దాదాపుగా మరి 10 మంది చచ్చిపోయారు ఆ మారణ హోమంలో. 21 మందికి పైచిలకు శిక్ష విధిస్తే స్పెషల్ కోర్టు మరి ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు ఎవరో నిందితులు కాదు, సాక్ష్యాధారాలు లేవు, అందరూ మరి నిర్దోషులే అని న్యాయస్థానం అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. మరి
మనుధర్మానికి రాజ్యాంగ ధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. నాడు శ్రీరాముడు చేసినటువంటి శంభుక వధ ఆనాటి నుండి నేటి వరకు ఈ వధ కొనసాగుతూనే ఉంది. శూద్రుడైనటువంటి శంభుకుడిని చంపేస్తే ఆ శూద్రులు అందరూ కలిసి, బహుజనులు అందరూ కలిసి మళ్ళీ వాళ్ళనే సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. అట్లాగే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం మాలవర్గాన్ని నరికేసింది. కారంచేడులో కమ్మవారు మాదిగలు నరికేశారు. వీళ్ళిద్దరూ కూడా మాలలు రెడ్లు భుజాన్ని వేసుకుని, మాదిగలు తెలుగుదేశాన్ని భుజాన్ని వేసుకుని, కమ్మవారిని భుజాన్ని వేసుకుని అదే సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి మనుధర్మంలో ఫాలో అవుతున్నారు. బహుజనులు ఇది మేల్కొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే బహుజనులకి రాజ్యాధికారం అనేటువంటిది రావాలి. ఇది ప్రజలందరూ, బహుజనులందరూ మేల్కొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కలిసి అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగం ధర్మాన్ని అనుసరించినటువంటి సామాజిక న్యాయాన్ని అందరికీ అందించిన రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మరి మనగలుగుతుందని మీ పత్రికాముఖంగా ఈ ప్రెస్ అండ్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ప్రొఫెసర్ అన్నేడి పాల్, ఫౌండర్, రాజ్యాంగ ధర్మ పరిషత్. జై భీమ్.